భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మరోపక్క ఇప్పటికే ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ ను విడుదల చేసి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. మరి ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ నోటిఫికేషన్స్ కు అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం డిఎస్సిలో మరి కొలువు సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మరి ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే డిఎస్సిలో జాబ్ అనేది సాధించవచ్చు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సిలో మెరిసేది ఎలా? ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం మెగా డిఎస్సికి రంగం సిద్ధమైంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిలో మెరుగైన ర్యాంకు పొందేందుకు ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం. దాంతోపాటు కేవలం బిట్ల రూపంలో సిలబస్ అంశాలను చదవకూడదు. అలాగే పాఠ్య పుస్తకాల సమాచారం మాత్రమే చదివితే సరిపోదు. పాఠ్య పుస్తకాలు చదువుతూ సంబంధిత అంశంపై ఎటువంటి ప్రశ్నలు రావచ్చో ఆలోచించాలి. ఆపై వీలైనన్ని బిట్లను సాధన చేయాలి. ఇక పూర్తిగా సమాచారంలోకి వెళ్తే మెగా డిఎస్సి నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత పరీక్ష అనగా టెట్ ప్రకటన విడుదలైంది. ఏదైనా కారణాల వల్ల గతంలో దీన్ని రాయలేకపోయిన వారు మళ్ళీ రాసుకునేందుకు, స్కోర్ మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే మంచి స్కోర్ సాధించిన వారు టెట్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి స్కోర్ రాని వాళ్ళు, ఇప్పటి వరకు హాజరు కాని వారు టెట్ రాయాలి. కీలకమైన డిఎస్సిలో మంచి ర్యాంకు పొందేందుకు కొన్ని అంశాలను గమనించాలి. కరెంట్ అఫైర్స్, స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిలకు ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల్లో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనది. మొత్తం 80 మార్కుల్లో 10 మార్కులు ఈ విభాగం నుంచి పొందవచ్చు. సాధారణంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ విభాగంలో బలహీనంగా ఉంటారు. కొంతమంది జనరల్ నాలెడ్జ్ ని మాత్రమే చూసి కరెంట్ అఫైర్స్ ను పరిగణించరు. మరికొంతమంది కరెంట్ అఫైర్స్ ని చదివి దాన్ని జీకేగా భావిస్తారు. ఈ రెండు విభాగాల మధ్య ఉన్న తేడాను గుర్తించి మెరుగ్గా తయారైతే ఖచ్చితంగా ర్యాంక్ సాధనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులను డిఈడి, బిఈడిలో అందరూ చదువుతారు. కానీ ఈ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చదివే వారికి మాత్రమే పట్టు దొరికే అవకాశం ఉంది. కొంతమంది గ్రూప్స్ ప్రిపరేషన్ లో ఈ విభాగంపై గట్టి పట్టు సాధించి ఉంటారు. వారికి అదనపు ప్రయోజనం ఈ విభాగం ద్వారా సమకూరుతుంది. అందువల్ల గ్రూప్స్ ప్రిపరేషన్ లేని అభ్యర్థులు దీనికి ప్రత్యేక సమయాన్ని వేచించి చదువుకోవాలి. గత 6 నెలల సమాచారాన్ని చదువుకుంటూ నవంబర్ 15 వరకు జరిగే కరెంట్ అఫైర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీకే లాంటి విషయాలపై ప్రాథమిక అవగాహన ఉన్నా సరిపోతుంది. దినపత్రికల అధ్యయనం మేలైన నిర్ణయం అవుతుంది. ఇక విద్యా దృక్పథాలు, ఈ విభాగంలో 5 మార్కులు వస్తాయి. ఇది కూడా స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిలకు ఉమ్మడి అంశం. స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విద్యా దృక్పథాల విషయంలో కేవలం బిఈడి పుస్తకాలపైన ఆధారపడకుండా కొద్దిగా విస్తృత స్థాయిలో సొంత ఆలోచనతో చదవాలి. గతంలో టెట్ లో కూడా అభ్యర్థుల సొంత ఆలోచనలు పరిశీలించే ప్రశ్నలు అడిగారు. అలాంటి వాటికి కూడా సిద్ధపడితే పరిధి దాటి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవడం సులభం అవుతుంది. తద్వారా ర్యాంకు మెరుగవుతుంది. డిఈడి అభ్యర్థులు మరీ అంత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. డిఈడిలో నేర్చుకున్న అంశాలకు లోబడి సిద్ధమైతే సాధారణ పరిస్థితుల్లో సరిపోతుంది. ఇక విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ విభాగం కింద మరో 5 మార్కులు రాణించే అవకాశాన్ని పరీక్షలో కల్పించారు. ఇది కూడా స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిలకు ఉమ్మడి విభాగం అని చెప్పవచ్చు. తరగతి గదిలో మనోవైజ్ఞానిక శాస్త్రం రీత్యా ఉపకరించే అనువర్తనాలకు ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం 10లో 2, 3 సైద్ధాంతిక ఆధారిత ప్రశ్నలు ఉండవచ్చు. తరగతి గది సన్నివేశ ఆధారంగా విద్యార్థి మానసిక స్థితులు, ఉపాధ్యాయుని పాత్ర, సమస్యలు, పరిష్కారాలు అనే కోణంలో అంశాలు అధ్యయనం చేయాలి. డిఈడిలో చదివిన అంశాలను ఎస్జిటి అభ్యర్థులు ప్రధానంగా పరిగణించాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బిఈడి పుస్తకంపై ఆధారపడుతూనే ఆలోచన పరిధిని విస్తృతీకరించుకోవాలి. ఇక మనం ఇక్కడ కంటెంట్, ఫస్ట్ ఎస్జిటి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాన్ని, మరి ఎస్జిటి కంటెంట్ విషయానికి వస్తే 80 మార్కుల్లో 45 మార్కుల ప్రాధాన్యం కంటెంట్ కు ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్ విభాగాల్లో ఒక్కొక్క దాని నుంచి 9 మార్కులు పొందవచ్చు. ఈ 5 కంటెంట్ విభాగాల్లో తయారైనందుకు ప్రధానంగా 3 నుంచి 8 తరగతుల పాఠ్యాంశాల
అంటే పాఠశాల పాఠ్య పుస్తకాలపై ఆధారపడాలి. ఏదైనా చాప్టర్లోని అంశాలు 9-10 తరగతుల్లో కూడా ఉంటే 8వ తరగతి వరకు చదివి ఆపకుండా 9-10 తరగతుల్లో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. గతంలో కొన్ని డిఎస్సీల్లో పేపర్ సెట్టర్స్ ఈ టెక్నిక్ ను పాటించారు. అందుకని ఇప్పుడు జాగ్రత్త పడితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏదైనా చాప్టర్లోని అంశం 8వ తరగతి వరకే పరిమితమై ఉంటే అంతటితో ఆపితే సరిపోతుంది. ప్రధానంగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై ఆధారపడాలి. వాటిపై పూర్తి పట్టు వచ్చినప్పుడు అదనపు సమాచారం కోసం ప్రైవేట్ పుస్తకాలపై ఆధారపడవచ్చు. కొంతమంది గతంలో పాత పాఠ్య పుస్తకాలు ప్రిపేర్ అయి ఉంటారు. అలాంటి వారు ప్రస్తుతం కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్న తరగతుల వరకు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కొత్త పాఠ్య పుస్తకాలు రాని తరగతికి పాత పుస్తకాలు చదవాలి. ఇక మెథడ్స్ విషయంలో ఎస్జిటిలకు సంబంధించి మెథడ్స్ విషయంలో వస్తే మొత్తం 80 మార్కుల్లో 15 మార్కులు మెథడ్స్ కి కేటాయించారు. సిలబస్ లో ఉన్న 5 సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి 3 మార్కులు కేటాయించారు. డిఎడ్ పాఠ్య పుస్తకాలు ప్రధానంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక తరగతులను ఉద్దేశించిన మెథడ్స్ పైన ప్రత్యేకమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషలకు సంబంధించి అనేక ఉమ్మడి అంశాలు ఉన్నందున ఉమ్మడిగా తయారైతే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, సమగ్ర అవగాహన పెరుగుతుంది. ఇలాగే గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు కూడా ఉమ్మడిగా సన్నద్ధమవడం ద్వారా మంచి మార్కులు రావడంతో పాటు సమగ్ర అవగాహన కూడా పెరుగుతుంది. ముఖ్యంగా గణిత, సైన్స్ సబ్జెక్టుల్లో అనుసంధానం మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్ లకు సంబంధించి డిఈడి పుస్తకాల్లో స్పష్టంగా ఇచ్చిన సమాచారంపై బలమైన పట్టు సాధించాలి. అనువర్తన ద్రోణితో అధ్యయనం చేస్తే మంచి మార్కుల సాధన సులభమే. ఇక స్కూల్ అసిస్టెంట్స్ విషయానికి వస్తే మొత్తం 80 మార్కుల్లో 44 మార్కులు కంటెంట్ కు కేటాయించారు. అంటే ఈ విభాగంపై పట్టు సాధించలేని అభ్యర్థులు ఉద్యోగం పొందలేరని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిభా పాఠవాలున్న అభ్యర్థుల్లో చాలా మంది కంటెంట్ లో సమాన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ర్యాంకు సాధించే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాల్లో కూడా రాణించగలుగుతారు. అందువల్ల మొదట కంటెంట్ ను విస్తృతంగా అధ్యయనం చేసి దాంతో పాటు ఈ 3 విభాగాలు కూడా ప్రత్యేక ప్రాధాన్యంతో చదవటమే సరైన వ్యూహం అవుతుంది. ఇక 6 నుంచి 10వ తరగతి వరకు సంబంధిత సబ్జెక్ట్ పై పూర్తి పట్టు సాధించాలి. 10వ తరగతిలోని కొన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుకోవడం కూడా అవసరమే. ఎందుకంటే విద్యార్థిని భవిష్యత్తు తరగతులకు సిద్ధపరచడం అనేది ఉపాధ్యాయుని ప్రాథమిక బాధ్యత. ఆ స్థాయిలో అభ్యర్థులు ఉన్నారా లేదా అని పరిశీలించేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎదుర్కొనే వారే అంతిమ ర్యాంక్ లో నిలబడతారు. ఇక స్కూల్ అసిస్టెంట్స్ కి సంబంధించి మెథడ్స్ విషయంలో మనం చూస్తే మొత్తం 80 మార్కుల్లో 16 మార్కులు మెథడ్స్ కే కేటాయించారు. బిఈడి పాఠ్య పుస్తక ఆధారంగా సంబంధిత సబ్జెక్టులోని మెథడ్స్ సిలబస్ పై పట్టు సాధించాలి. పాఠశాల నిర్వహణ అంశాలు కూడా ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాఠశాల నిర్వహణ అంశాలపై స్థూల అవగాహన పెంచుకోండి. కంటెంట్ ని ప్రాక్టికల్ గా బోధనా పద్ధతుల్లో వినియోగించే పరిస్థితులు అధ్యయనం చేస్తే అలాంటి నేపథ్యంలో వచ్చే ప్రశ్నలను తేలిగ్గా ఎదుర్కోవచ్చు. టెట్ పరీక్షల్లో అడుగుతున్న సమగ్ర అవగాహన సంబంధిత ప్రశ్నలు సాధన చేయాలి అంటూ మరి కొడాలి భవానీ శంకర్ గారు ఈ సమాచారాన్ని అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే రాబోయే మెగా డిఎస్సిలో ఖచ్చితంగా మెరుస్తారు, మంచి ఉద్యోగాన్ని కూడా సాధిస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మీరు రాబోయే డిఎస్సికి సన్నద్ధత కావచ్చు. త్వరలోనే మరి ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. మరి ఇది డిఎస్సిలో మెరిసేదలా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.